ఒక చిన్న పిచ్చుక ఉండేది. అది అంత అందంగా ఉండేది కాదు. దాని ఈకలు మెరిసే రంగుల్లో కాకుండా బూడిద రంగులో ఉండేవి. అది రోజంతా తిండి కోసం తిరుగుతూ ఉండేది. దానికి దొరికే ప్రతింబ కూడా ఒక సంపద లాంటిది. ఆ చిన్న పిచ్చుక చాలా వినయంగా దయగా ఉండేది. ఒకరోజు ఆ పిచ్చుకకి ఒక చిన్న బెర్రీ చెట్టు కనిపించింది. అది పెద్దగా ఏమీ కాకపోయినా తినడానికి పనికొస్తుందని అనుకుంది. అది తింటుండగా కొన్ని అందమైన పక్షులు అక్కడికి వచ్చాయి. వారికి మెరిసే ఈకలు, బలమైన కంపాలు ఉండేవి. ఆ చిన్న పిచ్చుక వారిని చూస్తూ తాను కూడా అంత ధైర్యంగా ఉండాలని కోరుకుంది. ఆ సాదాసీదా పిట్టను చూడండి అని ఒక రంగురంగుల ఈకలు గల్ చీలుకారిచింది. ఎవరికి ఇలాంటి బూడిద రంగు ఈకలు కావాలి అని అన్నది. మిగతా పక్షులు నవ్వాయి. ఆ చిన్న పిచ్చుక చాలా చిన్నగా సిగ్గుపడుతూ అనిపించింది. ఇంత సాదాసీదాగా ఉంటని మారించుకోండి అని ఒక మెరిసే ఈకలు గల్ హమ్మింగ్ బర్డ్ అన్నది. ఎవరు మిమ్మల్ని గమనించరు. ఆ చిన్న పిచ్చుక తన బాధను దాచుకోవడానికి ప్రయత్నించింది. తాను అందంగా లేదని దానికి తెలుసు, కానీ దానికి మంచి మనసు ఉంది. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని ఒక గుడ్లగూబ అరిచింది. ఆ చిన్న పిచ్చుక ఏమి చెప్పాలో తెలియలేదు. అది ప్రశాంతంగా తన బెర్రీలు తినాలనుకుంది. అకస్మాత్తుగా ఒక చిన్న పిట్ట కిచిచ శబ్దం వినిపించింది. ఒక చిన్న పిట్ట తన గూటి నుండి కింద పడిపోయింది. అది ఎగరలేక నేలపై నిస్సహాయంగా పడి ఉంది. అందమైన పక్షులు చూస్తూ ఉండిపోయాయి. వారికి తమ అందం గురించే ఎక్కువ శ్రద్ధకుంది, సహాయం చేయడం లేదు. వెంటనే ఆ చిన్న పిచ్చుక ఆ చిన్న పిట్ట దగ్గరికి వెళ్ళింది. అది తన ముక్కుతో సున్నితంగా తాకి దానికి ఏమైనా అయిందేమో చూసింది. తరువాత జాగ్రత్తగా దానిని ఎత్తుకుని తిరిగి దాని గూటిలో పెట్టింది. మిగతా పక్షులు ఆశ్చర్యంతో చూశాయి. చిలుక ఈకలు తక్కువ ప్రకాశవంతంగా, హమ్మింగ్ బర్డ్ మెరుపు తక్కువ మెరిసేలా అనిపించింది. ఆ సాదాసీదా పిచ్చుక నుండి అలాంటి ధైర్యం వారు ఎప్పుడూ చూడలేదు. ఆ చిన్న పిట్ట మరియు దాని కథ జక్కెంతో కిచకిచలాడటం విన్న ఆ చిన్న పిచ్చుక హృదయంలో ఒక వెచ్చదనం అనుభూతి చెందింది. అది అందమైన పక్షి కాకపోవచ్చు, కానీ దానికి మంచి మనసు ఉంది. మరియు అది ప్రకాశవంతమైన ఈకల కంటే ఎక్కువ విలువైనది గ్రహించింది. ఆ రోజు నుండి మిగతా పక్షులు దానిని గౌరవంగా చూశాయి. నిజమైన అందం లోపలి నుండే వస్తుందని అర్థం చేసుకున్నాయి.